బడ్జెట్ ఎస్టిమేషన్లో రాష్ట్ర సర్కార్ కొత్త సిస్టమ్ ఫాలో అవుతోంది. జిల్లాకు బడ్జెట్ విధానం ఉండేలా కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. జిల్లా డెవలప్మెంట్ కార్డులు తయారు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీలైనంత త్వరగా రిపోర్టు తయారు చేసే పనిలో పడ్డారు జిల్లా అధికారులు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో ఒక్కో ఏడాది ఒక్కో పద్ధతి పాటిస్తోంది ప్రభుత్వం. 2014 బడ్జెట్లో టాస్క్ ఫోర్స్ కమిటీలతో బడ్జెట్ రూపొందించారు. ఈ కమిటీలు శాఖలతో దాదాపు నెల రోజుల పాటు చర్చించి బడ్జెట్ కేటాయింపుల్ని ఫైనలైజ్ చేశాయి. లాస్ట్ ఇయర్ కమిటీల జోలికి పోకుండా శాఖలకు కేటాయింపులు చేశారు. తాజాగా జిల్లా డెవలప్మెంట్ కార్డుల్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఏ జిల్లాలో ఏ శాఖ ఏం చేస్తోంది, ఎంత ఖర్చు చేస్తోంది, ఇలాంటి పూర్తి వివరాలతో అభివృద్ధి కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రతి వివరం అందులో ఉంటుందన్నమాట. ఎవరు అడిగినా జవాబుదారీగా ఉండేందుకు ఈ డెవలప్మెంట్ కార్డు ప్రతి మంత్రి దగ్గర ఉండాలన్నారు సీఎం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా కేబినెట్ ఏం ఆదేశించిందంటే ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రణాళికాబద్ధంగా ఇదిగో మీకు ఇంత కేటాయింపు ఉంటది అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సూచించబోతుంది. దాని మేరకు వాళ్ళు ఏ జిల్లాలో ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది వాళ్ళ ప్రణాళిక పద్ధతిను డిస్ట్రిక్ట్ కార్డు రూపంలో వాళ్ళు తయారు చేసుకుంటారు. ఈ పద్ధతి మాత్రం దిస్ బడ్జెటింగ్ సిస్టమ్ విల్ సర్టన్లీ హెల్ప్ ద స్టేట్ టు ప్రోగ్రెస్ ఫాస్టర్. అందులో ఎటువంటి డౌట్ కూడా నాకు లేదు. 100% చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రోగ్రెస్ టార్గెట్స్ బాగా రీచ్ కాగలుగుతాయి. మినిస్టర్స్ బాగా రివ్యూ చేయగలుగుతారు, శాఖ మంత్రి చేయగలుగుతారు, జిల్లా మంత్రి కూడా డిస్ట్రిక్ట్ కార్డు ఉంటుంది కాబట్టి ఆయన జిల్లాలో ఏ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందని తెలుసు కాబట్టి పక్కా రివ్యూ చేయగలుగుతారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఖచ్చితంగా రివ్యూ చేయగలుగుతారు. చాలా మంచి ప్రోగ్రెస్ మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జనవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే ఛాన్స్ ఉంది. టైం కూడా ఎక్కువ లేకపోవడంతో చిట్టా పద్దులపై జిల్లా అధికారులంతా వర్కౌట్ చేస్తున్నారు. మార్చి వరకు పూర్తయ్యే పనులు, పూర్తి కావాల్సిన పనులు, జమా ఖర్చులు, మిగులు లెక్కలు, కావాల్సిన నిధులపై పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్లకు అందజేయనున్నారు. వివిధ శాఖల నుంచి అందిన ప్రపోజల్స్ ను జిల్లా మంత్రి సహాయంతో కలెక్టర్ రివ్యూ చేస్తారు. ఫైనల్ గా జిల్లా అభివృద్ధి కార్డు తయారు చేసి ఆర్థిక శాఖకు పంపిస్తారు. జిల్లాల నుంచి అందే డెవలప్మెంట్ కార్డుల సహాయంతో ఓవరాల్ బడ్జెట్ కేటాయింపుల్ని ఆర్థిక శాఖ సులభంగా చేసుకునే వీలుంటుందంటున్నారు నిపుణులు.